हरिः श्रीकैवल्यपदं भुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तंभकु केलिलोलविलसदृग्जालसम्भूत नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्बकुन् शारदनिरदिन्दुघनसारपटीरमरालमल्लिकाहारतुषारफेनरजताचलकासफनीसकुन्दमन्दार सुधापयोधी सिततामरसामरवाहिनी शुभाकारतनुप्पुनिन्नु మదిగానగనిన్నడుగల్గు భారతీ. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదవే రెండుగాధ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైనా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ ఎక్కిరాల కులాంభోది విదుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సస్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. బ్రతుకవచ్చుగాక బహు బంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. వామన చరిత్రలో మనం 4వ తరగతి నిర్వర్తించుకుంటున్నాం. అనేక బంధనాల చేత చుట్టబడినను బ్రతకొచ్చు, సంపదలన్నీ పోయి లేమి వచ్చినా కూడా బ్రతకొచ్చు, ధనం నష్టమైనా కూడా అగుగాక జీవనము కష్టపాలైనా కూడా అవ్వచ్చు. కానీ మానధనులు మాత్రం ఇచ్చిన మాట తప్పలేరు అని బలిచక్రవర్తి ఈ దానం ఇవ్వటం అనేది నీకు ఇప్పుడు మంచి పని కాదు అని శుక్రాచార్యుడు చెప్తున్నప్పుడు ఆయనకి తిరిగి ఈ రకంగా గురువుగారికి, అయ్యా నేను ఈ రకంగా నీకేం కావాలో కోరుకో అని నేనే అడిగాను ఆయన్ని. ఆయన వద్దంటున్నా కూడా నేను బలవంత పెట్టి మరీ ఆయన ప్రోత్సహించాను. ఏమడిగినా ఇస్తానన్నాను. ఆయన 3 అడుగులు నేల ఇమ్మన్నాడు. నీవేమో వచ్చినటువంటి వాడు మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు, ఇలా వామన రూపంలో
మన ముందుకు వచ్చాడని చెప్తున్నారు. అదే సత్యమైతే ఇంకా అంతకన్నా నాకు భాగ్యం ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ సమస్తము ఇచ్చేటువంటి వాడు ఆయన తాలూకా చేయి దిగువన పెట్టి ఇచ్చేటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టి నా ద్వారా ఆయన పుచ్చుకోవటం అనేది ఉందే. అంటే ప్రతివాడికి అవకాశం ఉంది, వామంటికి కాదు, దేవుడికి మనం ఇవ్వడం ఏంటి అని కాదు. ఒక భక్తుడు అంటారు, పత్రమో పుష్పమో ఫలమో జలమో లోటు రానియనున్నంతలోన స్వామి, ఒకరి వస్తువులడిగితేనోపగాని నాది అన్నది సర్వం పునీది స్వామి. అంటే అక్కడ ఇక్కడ అడిగి తేలాను నేను. ఎందుకంటే ఒక పత్రం ఉందనుకో, అది నువ్వు సృష్టించింది. ఒక ఫలాన్ని ఇద్దాం అనుకుంటే అది నువ్వు సృష్టించింది. పుష్పం కూడా నువ్వు సృష్టించింది. అసలు నువ్వు ఇబ్బంది నేను ఇవ్వగలిగింది ఏముంది చెప్పు. అంచేత నా నుంచి నువ్వు కోరుకునేది బహుశా ఒక్కటే, అది నన్నే కోరుకుంటాను. అంచేత నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. అందుకోసం బలికొక్కడికి అవకాశం ఉంది, మనకు లేదని అనడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు ఈ రకంగా ఆత్మసమర్పణ చేసుకోవచ్చు. ఇదే మార్గం. శరణాగతే శరణే గతి. అంచేత ఈ రకంగా సర్వసమర్పణ, ఆత్మసమర్పణ అంటారు దీన్ని. దీనివల్ల పోయేదేమీ లేదు. నీ శరీరం నీకే ఉంటుంది, కానీ ఆయనదై ఉంటుంది. నీ చూపులు నీవై ఉంటాయి, కానీ నీ ద్వారా ఆయనే చూస్తాడు, నీ ద్వారా అతనే పలుకుతాడు, నీ ద్వారా అతనే వింటాడు. ఇన్ని రకాలుగా ఆయనకి చెందినటువంటి కేవలము ఆయనే భగవంతుడే అయినటువంటి అనుభూతి ఏదైతే ఉందో దాన్ని కేవలం అయి ఉండటమే కైవల్యం. అలాంటి కైవల్య స్థితి మనకి దక్కుతుంది. ఆ స్థితిలోనే ఉంటారు, వాళ్ళని భాగవతోత్తములు అంటారు. అంటే సదా భగవంతుని యందు నిలిచి జీవిస్తున్నటువంటి వారు. వాళ్ళు జీవించినప్పుడు కూడా ముక్తే, శరీరం విడిచిపెట్టినా కూడా ముక్తే. జీవించేటప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా ముక్త స్థితిలోనే ఉంటుంది. జీవన్ముక్త స్థితి అంటారు దాన్ని. వాళ్ళు దేనికి అంటుకోరు. కారణం ఏంటంటే అన్నిటా నిండినటువంటి వాని యందు వాళ్ళు మేలుకొని ఉంటారు. కనుక ఇదంతా ఈశ్వరుడి తాలూకా మయం. ఈ జగత్తంతా కూడా అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకోసమే ఆదిశంకరులు కూడా, స్వామి నేను ఎక్కడ తిరుగుతున్నా ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం అని, ఆయన నేను ఎక్కడ తిరుగుతున్నా ఎక్కడున్నా కూడా నీ యందే నీకే ప్రదక్షిణ చేస్తున్నాను. నా నడకంతా కూడా నీలోనే, నీ చుట్టూనే. అంచేత నేను వేరేగా నీ గుడికి వచ్చి ప్రదక్షిణ చేశానో చేయలేదు అని లెక్కలో చూడక్కర్లేదు. నువ్వు నిన్ను విడిచిపెట్టి నిన్ను మరిచి నేను ఉంటే కదా, నిన్ను మరిచిలేను, నిన్ను విడమరిచిలేను. అంచేత నేను ఇంకా నీ యందు అద్వైత స్థితిని అనుభవిస్తూ ఉన్నాను, నువ్వే ఉన్నావు. అందుకోసమే అలాంటి స్థితి అనుభవించే పరమాత్మను మనం, దాన్ని సుదర్శనం అనేటువంటి చక్రం, మంచి దర్శనం అది. అంచేత నీవే తప్ప నితఃపరం బెరుగా, నువ్వు తప్పించి నాకు ఇంకోటి తెలియదు అనేటువంటి స్థితికి వచ్చేసరికి సుదర్శనం లభించింది ఆయనకి. ఎవరికి? గజేంద్రుడికి. అటువంటి స్థితి కనుక దాన్ని అది పోగొట్టుకోమంటారేటండి గురువుగారు నన్ను. అందుకోసం నేను సాక్షాత్ నారాయణుడు వచ్చి ఆయనే వచ్చాడని తెలిసిన తర్వాత ఇంకా నేను తగ్గక్కర్లేదు, ఇంకా ఎవరికో ఇస్తున్నాను అనేటువంటి భావన కన్నా నారాయణాయేతి సమర్పయామి. మనకి అదే కదా, మనకి ప్రతి పూజ ముగించేటప్పుడు కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యజ్ఞసకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అంచేత ఎప్పుడైతే ఈ రకంగా బలిచక్రవర్తి సిద్ధమయ్యాడో ఆ దానవ చక్రవర్తి యొక్క రాణి, ఆమె పేరు వింధ్యావళి. చూడండి ఎంత చక్కగా. ఆ నర్మదా నది కూడా వింధ్య పర్వత శ్రేణుల్లోనే ఉంటుంది. అందుకోసం వింధ్యావళి, ఆరావళిలాగా వింధ్యావళి. ఆ అమ్మ భర్త భావాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మచారి తాలూకా కాళ్ళు కడుగుటకు బంగార కలసముతో జలం తెచ్చింది. అప్పుడు బలి ఆ కపట వటువుతో ఇలా అన్నాడు: రమ్మా మానవకోత్తమ లెమ్మా వాంఛితంబు లేదనకిత్తుందెమ్మా ఎడుగుల నిటురా నిమ్మా కడుగంగవలయు నేటికి దడయన్. ఓ బాలశ్రేష్టమా అన్నాడు. ఓ బాలక శ్రేష్టమా లే అన్నాడు. ఇటురా, నీవు కోరిన విధంగా నీ వాంఛితం ఏదైతే ఉందో అది లేదనకుండా నేను ఇస్తాను. నీ పాదాల కడగవలను కావున నీ అడుగులు ఇటు రానిమ్ము అన్నాడు. ఇక ఆలస్యం చేయనేలా అన్నాడు. బలి దైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రాధిత శ్రీద ముంగలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా సాధమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ బాదమున్. బలిదైత్యేంద్రుడు తన 2 చేతులతో జలప్రక్షాళనం చేయుట కొరకై శ్రీహరి తన పాదములను ముందుకు చాచాడట. ఆ పాదాలు ఎలాంటివంటే యోగులు దేవతలు నిత్యము పూజించుచుండినట్టివి, సిరులను కురిపించినట్టివి. రమాదేవి వంగి నమస్కరించినప్పుడు ఆమె లలాటమున పూయబడిన కస్తూరి చందనములు అంటుకున్నట్టివి ఆ స్వామి తాలూకా పాదాలు. కొలువుల వలె మృదు మనోహరమై రత్నఖచిత నూపురములతో అలంకరింపబడినట్టివి. సాక్షాత్తు వేదస్వరూపములైనటివి. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణ మకిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నేట గడిగే నసురోత్తముడు. సురలోకాన్ని ఉద్ధరించేటువంటిది. ఈ సురలోకాన్ని ఉద్ధరించడం కోసమే ఆయన ఈ అసురలోకానికి వచ్చాడు. రావాల్సిన పని లేదు. సురలోకము అసురలోకంతో ఆక్రమించబడిపోయింది కనుక అలా ఉండటానికి వీల్లేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఆ పనికి తగ్గట్టుగా వాళ్ళు అలాంటి శిక్షణ పొందడం కోసం ఒక్కోసారి స్వామి మరొకరి చేత ఆక్రమింపజేస్తాడు. ఈ లోకాన్ని చీకటి చేత ఎందుకు ఆక్రమింపజేస్తాడంటే వెలుగు తాలూకా అవసరం తెలియటం కోసం. వెలుగునే అలాగ ఉంచకుండా మళ్ళా చీకటిని ఎందుకు తీసుకొస్తాడంటే వెలుగు తాలూకా గొప్పతనాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కోసం. ఈ 2 కూడా ఈ చీకటి వెలుగుల్లాగా ఈ ద్వంద్వాలన్నీ కూడా ఈశ్వర సంకల్పంలో ఎందుకు భాగాలయ్యాయంటే మనందరికీ అవి శిక్షణ ఇస్తూ ఉంటాయి. ఒక దాంట్లో ఉంటే మరొకటి, మరొక దాంట్లో ఉంటే మరొకటి. ఈ 2వ దాని తాలూకా విలువ తెలియాలంటే ఈ కష్టంగా బాగా చెమటెక్కి వచ్చామనుకోండి, స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అంటే ఇది జరిగిన తర్వాత జరిగితే ఇంకా హాయిగా ఉంటుంది కదా.
అదేవిధంగా ఇప్పుడు ఆ ఇంద్రాదులందరూ కూడా వాళ్ళు ఏం కోల్పోయారు, మళ్ళా ఏ స్థితిలో నిలబెట్టబడుతున్నారు అనేటువంటి అది అది తెలుస్తుంది వాళ్ళకి. లేమిలో ధనం తాలూకు విలువ తెలుస్తున్నట్టుగా వీళ్ళందరికీ కూడా ఒక లేమి, అది పదవి లేకపోవడం అనేది, ఆ స్థితి భ్రష్టులు కావడం అనేటువంటిది అదొక లేమిది. ఆ స్థితి ఎంతటిది, అందులో మన కర్తవ్యం ఏమిటి, అహంకారానికి వచ్చిందా లేకపోతే ఇది ఈశ్వరార్చన కోసం ఇవ్వబడిందా అనేటువంటిది మనకు తెలియాలంటే ఒక్కోసారి దేవతలకు సైతం కూడా ఈ పదవీ చ్యుతి అనేటువంటిది తప్పదనమాట. ఎప్పుడు చ్యుతి లేనటువంటి వాడు అచ్యుతుడు, ఆయనకి ఎప్పుడు పతనం ఉండదు. అంచేత ఈ పాదాలట, ఏ పాదాలనైతే ఆయన ఆశ్రయించి కడుగుతూ ఉన్నాడు ఇప్పుడు, అవి సురలోకాన్ని ఉద్ధరించినట్టివి. మిక్కిలి కరుణాపూర్ణములను సర్వ వేదాంతాలంకృతములను సంసార బంధఛేదకములైనటువంటి ఆ శ్రీహరితాలక చరణ కమలాలని ఆ దానవేంద్రుడికి కడిగాడట. ఇట్లు ఆ బ్రాహ్మణ వటువు దక్షిణ చరణమును కడిగి పిమ్మట వామచరణమును కడిగి, అంటే కాళ్ళు కడిగేటప్పుడు కూడా ముందు కుడిపాదం కడగాలట, తర్వాత ఎడమ పాదాన్ని కడగాలట. ఆ పావన జలాన్ని శిరస్సు మీద జల్లుకోవాలి, ఆచమించాలి, దేశకాలాది పరిగణం చేసేయాలి. అంటే ఏంటి, సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్నాక విప్రాయ ప్రకటం వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్యనిదే త్రిపాదధరణీం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజే సాచి పూజించి బ్రహ్మప్రీతం మణిదారవోసే భువనం భాచర్యమున్ పొందగన్. బ్రాహ్మణోత్తముడువు, ప్రసిద్ధమైనటువంటి వ్రతనిష్ఠుడువు, విష్ణుస్వరూపుడువు, వేదములచే నిరూపింపబడినటువంటి వేద విధుడువు అయిన నీకిదే 3 అడుగుల భూమిని దానం చేయుచున్నాను అని దానవేశ్వరుడు ఏం చేశాడంటే, వెంటనే కార్యోన్ముఖుడై చెయ్యి చాచి పూజించి పరమాత్మ ప్రీతి చెందుగాక అని చెప్పి ఈ భువనములన్నీ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా సమస్తాన్ని దారపోసేట. అప్పుడు నీరదారబడనీక, ఇలా దారపోస్తూ ఉండేటప్పుడు ఆ కలశం ఉంటుంది, ఆ కలశం తాలూకా రంధ్రం, ఆ కలశం నుంచి వచ్చేటువంటి ఒక తొండంలా ఉంటుంది ఒకటి, దానిలో అడ్డంగా ఉండిపోయాడు శుక్రాచార్యుడు. అప్పటికైనా లాస్ట్ ప్రయత్నం, చివరి ప్రయత్నం ఆయనకి, తన వాడిని రక్షించుకుందామని. అంటే ఈ వాత్సల్యం కానివ్వండి, అది గురువులకి కూడా ఉంటుంది శిష్యుల మీద. ఏదో రకంగా తను నమ్మినటువంటి వాడు పడిపోకూడదని. అయితే శుక్రుడికి ఇక్కడ విష్ణు పదము కన్నా భౌతిక పదమే ఎక్కువ ప్రాధాన్యత వహించాడు ఆయన. అందుకోసం ఈ బలిచక్రవర్తి ఏం పాపం చేశాడని ఏం చేయలే, చేసినవన్నీ కూడా పుణ్యకార్యాలే. ఈయనకి మోసగింపబడుతూ ఉన్నాడు ఒక రకంగా ఆయన అభిప్రాయంలో. కానీ నిజానికి ఏంటంటే అది మోసగింపబడడం కాదు, తరింపబడటం. అంచేత అది గ్రహించక మా వాడికి ఇబ్బంది అంటే చాలామంది ఏంటంటే ఇలా బాల్యం నుంచి లేకపోతే దైవారాధనలో ఉన్నటువంటి వారిని చూస్తుంటే అరే ఈ భౌతికమైనటువంటి ఇవన్నిటిని కూడా వదిలిపెట్టేసేసి వీళ్ళేంటి ఇలాగా ఈ దైవం చుట్టూ తిరుగుతున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ రాక్షోగుణం కలిగినటువంటి వారు, రజస్సుతో కూడుకొని దైవాన్ని కన్నా ఈ ప్రాకృతికమైనటువంటి ఈ సృష్టి గొప్పదనేటువంటి భావన కలిగినటువంటి వారు. వాళ్ళందరికీ కూడా
ఇలా ముందుకు వెళ్ళి కొంచెం ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థితి పొందుదాం అనుకోవటం, అలా అనుకుంటున్న వాళ్ళని చూస్తేనే వీళ్ళకి అరే వీళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు అనిపిస్తుంది వాళ్ళకి. కానీ నిజానికి ఈ శుక్రాచార్య దృష్టి వేరు, బలిచక్రవర్తి దృష్టి వేరు. బలిచక్రవర్తి తాను ఉన్నటువంటి ఆయన తాలూకా దృష్టి ఏంటంటే, అది పరమాత్మ చేత నేను పొందబడుతున్నాను, పరిపూర్ణంగా ఆయన యందు నేను నిండుతున్నాను, ఆయన చేత పరిపూర్ణంగా నేను ఆవిష్కరింపబడుతున్నాను. ఈ సృష్టిలో ఎలాగైతే ప్రతి అణువు కూడా ఈశ్వరుడై ఉన్నాడో, అదేవిధంగా నేను నా యందు పరిపూర్ణంగా ఈశ్వరుడి తాలూకా ఆవిష్కరణ ఆ రకంగా జరుగుతుంది అనేటువంటి భావంలో ఆయన ఉన్నాడు. ఈయనేమో మా వాడేమో దెబ్బతినేస్తాడేమో అనే భావంలో ఈయనున్నాడు. అంటే జ్ఞానపరంగా ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు, కానీ ఆచరణ పరంగా వచ్చేసరికి తందాక వస్తే కొంచెం ఇబ్బంది కదా. అలా ఆచరించేటువంటి స్థితికి వచ్చేసరికి రెండో దృష్టి, రెండో కన్ను, ఒక కన్నేమో జ్ఞానము, రెండో కన్ను కర్మాచరణం. ఈ కర్మాచరణానికి వచ్చేసరికిట ఆయనకి కొంచెం ఇబ్బంది కలిగి ఆ నీటిదార పడకుండా నీటిదార పడేటువంటి ఆ జలం, ఆ కలసం నుంచి బయటికి నీరు వచ్చేటువంటి ఆ తొండంలోకి ఆయన దూరిపోయి మూసివేసేట. ఆయన సూక్ష్మరూపంలో కలస యందు ప్రవేశించట. శ్రీహరి ఏం చేశాడు? ఆయన అన్నీ తెలిసినవాడు కదా. ఆయన దగ్గర నుండి దర్భ తీసుకొని ఆ కలసరంధ్రంలోకి పొడవుగా తోచేట. ఎప్పటికైతే అలా అది లోపల పంపించాడో ఆ జలధార తలకు అడ్డు తొలగిపోయిందట. సంపూర్ణంగా ఆ జలం బయటకు వచ్చిందట. ఆ పొడవటం వల్ల శుక్రాచార్యుని తలకు ఒక కన్ను పోయిందట. అంటే ఒక కన్ను పోగొట్టుకున్నట్టు ఆయన. అంటే మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏంటి? కర్మాచరణము అనేటువంటి కన్ను పోగొట్టుకున్నాడు. మామూలుగా విషయ జ్ఞానము, పరిజ్ఞానం అనేటువంటి కన్నుతో ఆయన ప్రకాశించాడు అంతే. ఈ రెండు కళ్ళతో చూస్తేనే పూర్తి తాలూకు సమగ్రమైనటువంటి జ్ఞానము మనకు లభిస్తుంది. అది నేరదారబడనీక అడ్డంబుగా గలసరంధ్రమాపగాను తెలిసి హరియు గావ్యునేత్రమటు గుసాగ్రంభమున నడువనేక నేత్రుండయ్యే అతడు అలాగా పొడ్డం వల్ల శుక్రాచార్యునికి కన్ను పోయిందట. అమరారాతి కరాక్షతోజ్జిత పవిత్రాంబ కరశ్రేణికిన్ కమలాదీశ్వరుడొడ్డే ఖండిత దివౌకస్వామి జన్మస్తముం కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకుచోపాస్తమున్ విమల శ్రీకుచా సాతచౌచు కతటీ విన్యస్తమున్ అస్తమున్. అలా దార వస్తూ ఉంటేట ఆ దైత్యనాథుడి తలగా చేతి నుండి జారుచున్నటువంటి ఆ పవిత్ర జలము, అక్షతలు, ఇవన్నీ కూడా విష్ణువు తన హస్తంతో స్వీకరిస్తున్నట్ట, దానం పుచ్చుకుంటున్నాడు, సిద్ధంగా ఉన్నట్ట. ఆ చేయి చాస్తున్నటువంటి హస్తం ఎటువంటిదంటే అనేకులైనటువంటి అసురులను అంతమొందించినట్టుది, లక్ష్మీదేవి కుచుమలను లాలించినట్టుది. అట్టి హస్తమును వామనుడు చాచగా బలిచక్రవర్తి పవిత్ర జలాక్షతలను విడిచి దారపోసెను. శ్రీహరి దాన్ని స్వీకరించేట. కమలనాభునిరిగి కాలంబుదేశంబునిరిగి శుక్రుమాటలిరింగి నాశమిరిగి పాత్రమనుచునిచ్చి దానము బలిమహి వదాన్యుడొరుడు మరియుగలడే.
బలిమహీవదాన్యు దొరుడు మరియు గలడే. అన్నీ తెలిసి చేశాడండి. తెలియక చేసామనేది ఇక్కడ ఏం మిస్టేక్స్ ఏం లేవు. అది బలిచక్రవర్తిలో ఉండేటువంటి ఇది. మనం అనాలోచితంగా నారాయణ ఏది సమర్పయామి అంటాం, ఇంకేదో ఆలోచన చేస్తాం. ఏముందండి మనలో అంతా భగవంతుడిదే అని అంటూ ఉంటాం. కానీ పరిపూర్ణమైనటువంటి భక్తితో అనే మాట కాకపోవచ్చు ఒక్కోసారి. అంటే మనకు అది కొన్ని ఊత పదాలుగాను, కొన్ని అంటే వాటిని పడి పదాలు అంటారు తెలుగులో. అంటే కొన్ని వాడికి రోజు రొటీన్లో అలవాటయ్యే పదాలు కొన్ని ఉంటాయి. ఎంత ఈశ్వరుడిదయండి, మనలో ఏముందండి, ఇవన్నీ అంటుంటాడు. అవన్నీ కూడా ఈ నాలుగు తాలూగా చివరి నుంచి వచ్చేవే కానీ పూర్తిగా లోపల అంతరాంతరం నుంచి వచ్చేటువంటివి కావు అవి. అలాగ బలి దానం చేయలేదట. బలి చేసేటువంటి దానం ఎలా ఉందట, వచ్చినటువంటి వాడు కమలనాభునిరిగి, విష్ణువే ఈ వామనుడిగా వచ్చేయడం తెలిసి, అలాగే కాలంబు దేశంబు నెరిగి, తన కష్టకాలం వచ్చిందని, అంటే తనకి ఇలాంటి కాలం వచ్చింది ఇప్పుడు, అంటే తను ఇచ్చుకునే కాలం వచ్చేసింది పూర్తిగా అని తెలుసుకున్నట్ట. ఈ దేశం అంటే ఇప్పుడు నేనున్నటువంటి ఇది కూడా తనది కాదని తెలుసుకున్నట్ట. కాలం మన చేతిలో లేదు, దేశం కూడా మనది కాదు. అది మనం కొంతకాలం ఉండటం కోసం వచ్చింది. దేశం అంటే ప్రదేశం, దేశం అంటే శరీరము. ఇప్పుడున్నది ఏదైనా కూడా నీకు ఏదైతే ఉండటానికి ఆధారంగా కనిపిస్తుందో అదంతా కూడా అది నీది కాదు. ఈ ఉంటున్న కాలం కూడా నీ చేతిలో లేదు. గురుదేవుడైన శుక్రాచార్యుడు చేసిన హెచ్చరిక కూడా తెలిసి, అది కూడా తెలిసి ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అది కూడా తెలిసి తాను సర్వనాశనం అవుతాను అంటే ఇంకా తన మిగలనం అని తెలిసి దానమిచ్చుటయే శ్రేష్టమని తలంచి దానమిచ్చేట. అది గొప్ప విషయం చూడండి. ఎక్కడ ఆయన అనాలోచితంగా ఏం చేయలే. ఈ భూమి మీద ఇలాంటి దాతశ్రేష్ఠుడు ఇంకెవడైనా ఉన్నాడా అంటాడు. క్షితిదానమిచ్చునతడును నతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమకలోకమున గ్రీడ సలుపుదురు రెలమిన్. భూదానం ఎంత గొప్పదో చెప్తున్నాడు. భూమిని దానము చేయువాడును, భూదానం మిక్కిలి ఆసక్తితో స్వీకరించువాడును పాపమోచనుడై శతవర్షములు ఇంద్రలోకము నుండి భోగములు అనుభవించుచుందురు అని చెప్పి వామనుడు ఇలా అంటున్నట్ట. ఏ దానమైనను భూదానమునకు సరితూగదు. కావున భూమి దానమిచ్చి ఉభయలోకములను కీర్తి సుకృతములు పొందుము అని చెప్పాడు. మరియు ఇది ఏమి వేడితని నీ మది వగవక దారవోయుమా సత్యము పెంపదవగ గోరిన అర్ధం విధి ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్. ఓ దానవేంద్ర, ఇది ఏమి వేడి తినని, ఇదేమిటి ఇంత చిన్న కోరానని. చిన్న దానం, భూదానం అంటే నీ విషయంలో చాలా చిన్న దానం కావచ్చు, 3 అడుగులు కదా, అందుకోసం ఇచ్చాను అనుకున్నావేమో. నువ్వేం బాధపడకు. సత్యమతిశయింపగ నేను కోరిన కానుక ఇది అన్నాడు. నువ్వు ఇచ్చావు కదా, అందుకు 1 అడుగు తీసుకున్నాను నేను. ఫోన్లో ఇక సరిపోతుంది కదా, నేను అడిగాను, నువ్వు ఇచ్చావు. నేను అడిగాను భూమిని, నువ్వు ఇచ్చావు.
ఇది నువ్వు ఇచ్చినటువంటి 3 జగములు ఇచ్చినట్లుగా నేను భావిస్తాను. అయిపోయింది కదా అన్నట్ట. అమ్మా ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడండి ఈయన. అంటే నాతో అంటే 3 అడుగులు అన్నాడు, భూమిని తీసుకున్నాను, అయిపోయింది కదా అన్నాడు. ఇంకా మిగతా 2 అడగలే. దీంతో సరిపెట్టుకుంటానులే అన్నాడు ఈయన. అప్పుడు బలిచక్రవర్తి భ్యాష్ అనుకున్నట్ట, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఈయన. పుట్టి నేర్చుకొనెనో పుట్టక నేర్చునో, చిట్టి బుద్ధులిట్టి పొట్టివడుగు, బొట్టనున్న వెల్ల భూమిలెనని నవ్వి ఎలమి ధరణి దానమిచ్చెనప్పుడు. ఈ పొట్టడు ఇటువంటి చిట్టి బుద్ధులు పుట్టి నేర్చుకున్నాడా, పుట్టక మునిపే నేర్చుకున్నాడా? ఆయన నేర్చుకోవడం ఏమిటండి, ఉన్న జ్ఞానమే ఆయన. అయితే ఎన్ని ఆయన మాట్లాడేటువంటి అంటే ఎక్కడా కూడా బలిచక్రవర్తిని మోసం చేశాడని తను అనిపించుకోవట్లే. నేను మోసపోతున్నానని ఈయన అనుకోవటం లేదు. మధ్యలో ఈ పండితులే మోసపోయారు. ఇప్పుడు బలిచక్రవర్తి అలా అయిపోయాడండి, విష్ణు అలా చేయొచ్చండి అలా అనుకుంటున్నటువంటి వీళ్ళు ఉన్నారే, ఈ లోకులు, వీళ్ళే మోసపోయారు తప్పితే బలిచక్రవర్తి మోసపోలేదు, మహావిష్ణువు కూడా మోసగించలేదు. అది ఈ కథలో ఉండేటువంటి దివ్యమైనటువంటి విషయం. అందుకోసం ఎప్పుడు మనం ఇలా వామన చరిత్ర అది చదువుకో, మాకు అన్నీ తెలుసులేండి అని అనిపిస్తుంటుంది. అంటే ఒక నిర్లక్ష్యం ఏంటంటే భారతీయులకి అదే అరకొరగా ఏవో సినిమాలు చూసి తెలుస్తాయి, ఆయనకి తెలిసిపోయిందిలని ఒక నిర్లక్ష్యం ఉంటుంది. ఆ నిర్లక్ష్యం వల్ల ఏమి ఒరగదు. పెద్దలు ఇచ్చినటువంటి ఆ మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం శ్రద్ధతో భక్తితో ఈ రకంగా వీలైనప్పుడు విని నేర్చుకుంటూ ఉంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. అంచేత ఈ పుట్టి నేర్చాడా పుట్టక నేర్చాడా? పుట్టక మునిపే నేర్చుకునే కానీ ఇతని పొట్టలోనున్నవన్నీ అద్భుతాలే అని దానవేంద్రుడు ముసిముసిగా నవ్వుకుంటూ, ఎందుకంటే ఈయన భూమి దానం పుచ్చుకోవడం ఏంటి అంతా చిత్రం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన లోపల ఉన్నవే అని ఎలమి ధరణి దానమిచ్చినప్పుడు సంతోషంగా ఈ భూమిని దానం చేసేటైన. బలిచేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుడగుటన్ గలకలమంది మని దశ దిక్కులు బలి అని పొగడె భూత పంచకమనగా. ఈ బలి చేసినటువంటి దానానికట శ్రీహరి కాకుండా సకల భూతనాయ ఈయన సంతోషించాడంటే ఈయనలో ఉండేటువంటి సకల భూతాలు సంతోషించినట్టే కదా. అంచేత సకల భూతాలకి నాయకుడు అవటం చేత ఈ పంచభూతములన్నీ కూడా బలి అని పొగిడేయట. అలాగే దిక్కులు సంతోషంతో కలకల్లాడినవట. ఇంకా ఇలా వర్ణిస్తాడు. గ్రహములు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నెరలు, యక్షులు, పక్షులు, దేవతలు, సర్పములు, సర్వులు కూడా బలి యొక్క గొప్పతనాన్ని పొగిడారట. పుష్పవర్షం కురిసింది, దేవదుందువులు మ్రోగాయి. ఈ విధంగా దానమును గ్రహించాడు వామనుడు. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి వర్ణన ఉంది. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై
మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఎప్పుడైతే ఇలాగా ఈ భూమిని దానం తీసుకున్నాడో ఈయన చూస్తుండగా పెరగటం మొదలెట్టాట. ఈ వామనమూర్తి పొట్టిగా ఉన్న ఆయన అలాగా కొద్దిగా ఎదగసాగేట. ఎలాగా? ఇంత చిన్నవాడు ఇంతవాడయ్యాట, ఇంతవాడు అంతవాడయ్యాట, అంతవాడు మరంతవాడయ్యాట. అలాగా ఆకాశ వీధిపైకి వెళ్ళాట. అలా కనిపిస్తున్నట్ట. అక్కడి నుంచి ఆ మేఘమండలం లోపలికి వెళ్ళాట. అంతకన్నా మించి ఆ తేజోమండలం పైకి వెళ్ళాట. ఇంకా మరింత అయ్యాట. ఇప్పుడు మనకి చంద్రుడు కనిపిస్తున్నాడే, ఆ చంద్రుడికి ఇంకా అంత ఆ పైన అయ్యాట. ఇంకా ధృవతార నక్షత్రాలు ఉన్నాయే, వాటికి దాటాడట. ఆ మహల్లోకం పైన ఇంకా అంత అయ్యాడట. సత్యలోకం కన్నా ఇంకా అంత అయ్యాడట. అలాగ బ్రహ్మాండం అంతా నిండిపోయి ఇక మిగలకుండా తానే పెరిగిపోయాట. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇంకా వర్ణిస్తున్నాడు. మనకి ఎక్కడో ఆకాశంలో సూర్యమండలంలో సూర్యభగవానుడు కనిపిస్తాడు. ఆ సూర్యమండలంలో ఉండేటువంటి భగవంతుడు అంటే ఆయన అలాగే ఉన్నాడు అక్కడ. ఈయన పెరుగుతున్న కొలది ఈ రవి ఏ ఏ స్థానాల్లోకి వచ్చాడు అన్నది ఆయన అద్భుతంగా వర్ణిస్తాడు పోతనామాచ్యుడు. రవిబింబం ఉపమింప భాత్రమగు ఛత్రంభై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గలాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంభై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్. స్థిరంగా నిలిచి ఉన్నటువంటి సూర్యబింబం అట్లాగే అలా అంటే అది ఒక లెక్క కింద, అది ఒక ప్రమాణం కింద సూర్యమండలాన్ని చూసుకుంటే ఆ సూర్యుడు మొదట ఎలా కనిపించేట అంటే ఈ ఎదిగిపోతున్నటువంటి వామనమూర్తికి సూర్యబింబం మొదట ఒక ఛత్రం వలె కనిపించేట, గొడుగులాగా. పిమ్మట కంఠాభరణం అంటే ఈయన దాటేసరికి ఆ సూర్యుడు కాస్త కంఠం దగ్గరికి వచ్చేట. అటు పిమ్మట సువర్ణ భుజకీర్తిగా ఉన్నట్ట. తర్వాత కాంతులేని కంకణంగా కనిపించేట. పిమ్మట ఏమో ఈయన పెరుగుతున్న కొలది ఆ సూర్యుడు కాస్త మొలకు కట్టబడిన గంటలా కనిపించేట. ఆ పిదప అలాగ ఆయన పెరుగుతున్న కొలది కాలే అంది వలె కనిపించేట సూర్యుడే. చివరకు పాదపీఠం వలె కనిపించేట. అంటే ఈయన ఇలా ఎదుగుతూ ఉంటే ఆ సూర్యుడు అక్కడే ఆయన ప్రమాణంగా తీసుకుంటుంటే సూర్యమండలమే పాదపీఠంగా కనిపించిందట. అంటే ఎంతటి వాడు అంటే బ్రహ్మ నారాయణుడు ఎంతటి వాడో అంటే మాటలు కానీ ఆలోచనలు కానీ ఊహలు కానీ వేటికి కూడా మనకి అపరిమితుడు అనమాట. దేన్ని కూడా మనం ఆయన్ని లెక్క కట్టడానికి యతో వాచ నివర్తంటే అని మన మాటల చేత కానీ వాక్కు చేత కానీ మనసు చేత కానీ దేని చేత కూడా ఆయన లెక్క కట్టలేనటువంటి వాడు అని చెప్పారు. అలాంటి మహావిష్ణువు అంట చూసేట. చూసి ఎలా ఉన్నాడైనా అనంతంగా ఉన్నాడైనా. ఆయన శరీరం నిండా కూడా సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆ మహావిష్ణువు విరాట్ స్వరూపం ఏదైతే ఉందో అందులో వీళ్ళందరూ కనిపించారట. ఈ సమస్త లోకాలు కనిపించేట. అలాగే అంటే పైనున్న 7 లోకాలు, కిందనున్నటువంటి 7 లోకాలు కనిపించే టైంలో ఇవన్నీ కూడా వర్ణిస్తాడు. చాలా పెద్ద వర్ణన ఉంది. అలాగే సమస్త తారకులు వృతము సత్యము హృదయస్థానంలో, మనస్సు చంద్రుడిగాను,
వక్షమున లక్ష్మీదేవి, కంఠమున వేదములు, భుజములందు ఇంద్రాది దేవతలు, చెవులందు దిశలు, శిరమున ఆకాశము, శిరోజములందు మేఘములు, నాసికయందు వాయువు, కండ్లయందు సూర్యుడు, వదనమున అగ్ని, వాక్కునందు సకల చంద సముదాయము, రసమునందు అంటే జిహ్వయందు జలాధిపతి, కనుబొమల కడేమో విధి నిషేధములు, కనురెప్పల కడ రాత్రింభవళ్ళు, లలాటమున కోపమును, అదరమున లోభమును, స్పర్శయందు కామమును, రేతస్సునందు జలమును, పృష్ఠమున అధర్మమును, నడకయందు యజ్ఞమును, ఛాయ వలన మృత్యువును, నవ్వు వలన మాయా విశేషములను, రామములందు వాషదులు, నాడీ ప్రదేశమున నదులు, నకములందు శిలలను, బుద్ధియందు బ్రహ్మయు, ప్రాణములోన దేవర్షిగణాలు, శరీరమున స్థావర జంగమ సమూహాలు, కలవాడై శంఖ, సారంగ, సుదర్శన, గదాదండ, ఖడ్గ, అక్షయ బాణ తూనీరములు ధరించినటువంటి వాడై మకర కుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభ మణిమేఖల అంబర వనమాలిక అలంకృతుడుగా, అలాగే సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర పరివృతుడుగాను, అసమాన తేజో విలాసుడుగాను, బ్రహ్మాండమంతయు నిండి విజృంభించి దర్శనమిచ్చేట. ఒక పాదంభున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి, యొండొకటిన్ మీద జగంబులెల్లదొడి నుండింటిన్ విలంఘించి, పట్టక బ్రహ్మాండ కవాటమున్ బగిలి వేండ్రంబై పరుల్ గణరాకొకడై వాగ్దృగలభ్యుడై హరి విభుండొప్పారె విశ్వాకృతిన్. ఒక పాదంతో భూమినంతటిని ఆక్రమించేట, రెండవ పాదంతో మేది లోకములన్నింటినీ ఒక్కొక్కడిగా ఆక్రమించేట, ఇంకా పట్టక ఇంకా చోటు చాలక బ్రహ్మాండ కటాహం అంటే పైకప్పు ఛేదించుకొని పైకెగిసి వాక్కుకు చూట్కులకు అతీతుడైనటువంటి హరి విభుడై విశ్వరూపంతో విలసిల్లేట. అప్పుడు ఆ త్రివిక్రముని ఒక పాదము క్రింద భూమి ఉందట, పద్మమునకు అంటుకున్న ఒక చిన్న మట్టి ముద్ద వలెను ఉందట, ఇంకొక పాదం క్రింద ఆకాశం ఊర్ధ్వలోకాలు పద్మంపై వ్రాలిన తేనెటీగ వలె కనిపించేట. అప్పుడు అన్ని జగములు దాటి వెళ్ళిన త్రివిక్రముని పాదము యొక్క నఖముల తేజస్సు లోకమున గల బ్రహ్మ తేజస్సు సూర్యుని యందు దీపం వలె వెలవెలిపోయిందట. అంటే ఈయన తేజస్సుకి ఈ సృష్టిలో ఉండే తేజస్సు అంతా కూడా ఎలాగైతే వెలుతురు వచ్చిన తర్వాత నక్షత్రాలు మనకి వెలవెలపోతాయి, అదేవిధంగా ఈ సమస్తాన్ని బ్రహ్మాండాన్ని అంతటినీ ఆక్రమించినటువంటి ఆ స్వామి యొక్క దివ్య తేజస్సు గట ఇంకా మరొకటి లేదట, అన్ని తేజస్సులు ఆయనలో విలీనం అయిపోయాయి. అది అంచేత అన్నిటికన్నా బ్రహ్మ తేజస్సు అనేటువంటిది చాలా గొప్పది, ఆ సత్యలోకంలో ఉండేటువంటిది. ఆ తేజస్సు కూడా ఈయన ముందు సూర్యుని ముందు దీపంలాగా వెలవెలపోయిందట. భవబంధములు భాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు ఘనులు రాజుల మరీచ్యాదులు నా సనందాదులు నా దివ్య యోగీంద్రులు అచట నిపుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కాంనాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురు జ్ఞానాగ్ని నిర్దగ్ధ కర్ములై మరియును గలుగునట్టి వారలెల్ల జొచ్చి వచ్చి సర్వాదిపు నంగ్రిజూచి మ్రొక్కిరధిక భక్తి దమమనంబులందు దలచు నిదానంబు గంటి మనుచు నేడు మంటి మనుచు. ఈ సంసార బంధాలన్నీ కూడా దాటిపోయి
బ్రహ్మలోకంలో నిత్య నివాసులైనటువంటి వారు పుణ్యాత్ములు ఉన్నారు కొంతమంది. వాళ్ళట ఎవరంటే మరీచుడు, సనక సనందనాదులు, వీళ్ళందరూ కూడా దివ్య యోగీంద్రులందరూ కూడా, వాళ్ళందరూ కూడా లోకంలో ఏదైతే అంటే వీళ్ళందరూ ఏదైతే నిరంతరం ధ్యానంలో భావిస్తూ ఉంటారో అటువంటి ఆ దివ్యమైనటువంటి మంగళమూర్తి ఈరోజు వాళ్ళకి ఈ రకంగా దర్శనమిచ్చేట. వాళ్ళు ఇటువంటి రూపాన్ని వాళ్ళ పురాణాల్లోని, తర్కంలోని, ఆమ్నాయము, నియము, ఇతిహాసము, ధర్మము, సంహితాదులు, గురువుల బోధలచే వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని కర్మ అంటే ఈ జ్ఞానం చేత వాళ్ళ కర్మలన్నీ కూడా ఇవన్నీ విని, చదువుకొని, తెలుసుకొని, ఆకలింపు చేసుకొని వాళ్ళకి ఈ కర్మ అంతా కూడా దగ్ధమైపోయి ఆ దివ్యమైనటువంటి స్థితిలో ఉండిపెట్ట. వాళ్ళందరూ కూడా సత్యలోకంలోకి వెళ్ళి ఆ సర్వేశ్వరుని తాలూకా అక్కడికి ఆక్రమించినటువంటి ఈ సర్వేశ్వరుడి తాలూకా పాదాన్ని చూసి మిక్కిలి భక్తితో మొక్కి తమ మనస్సులో ఎంతకాలం నుండో కాంక్షిస్తూ ఉన్నారట. ఇలాంటి ఇప్పుడు కూడా మనకి అంతర్ముఖంగా అనుభవం అవుతున్నది. ఈ రకంగా కూడా మనం దర్శించవచ్చు అన్నమాట అని. నేడు చూచాము, దాన్ని పొందాము అనట వాళ్ళందరూ కూడా పరమానంద భరితులైపోయారట. తన పుట్టిల్లిదే పొమ్మటంచున్న జుండు తన్నాభిపంకీరుహుంభు నిరీక్షించి నటించి యున్నత పదంబుంజూచి తత్పాదాసేచనం చేసే కమండలోదకంబులం జల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించె దేవనది నా విస్మాత్మో కీర్తిప్రభన్. విష్ణుపాదం సత్యలోకానికి ఎప్పుడైతే అలాగా చొచ్చుకొచ్చిందో ఆ విరాట్ స్వరూపుడట బ్రహ్మలోకంతో సహా బ్రహ్మాండమంతా వ్యాపించినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేసేట, శ్రీహరి నాభీ స్థలాన్ని చూసేట. పొంగిపోయాడటండి ఆయన. ఎందుకంటే ఇది నా జన్మస్థలము, నా పుట్టిల్లు కనిపించింది ఈరోజు అని. తన కమండలంలోని జలాలు తీసట ఆ శ్రీహరి పాదాలని ప్రక్షాళించి పూజించేట. అందుకోసం మనకి కీర్తనల్లో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదం ఎప్పుడైందంటే ఈ వామనుడు పైకి ఆ సత్యలోకం వరకు కూడా పైకి కాలు చేస్తే అక్కడ ఉండేటువంటి బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉండేటువంటి జలాలను తీసుకొని ఆయన పాదాలను కడిగట్ట. అందుకోసం బ్రహ్మ కడిగిన పాదం అని మనకి అన్నమాచార్యుల వారికి కీర్తిస్తారు. అయితే ఆ కడిగినటువంటి నీళ్ళు ఏమయ్యేట అంటేట ఆ జలాలన్నీ కూడా దేవనదిగా ప్రవహించేట. అక్కడ ఉండేటువంటి సత్యలోక వాసులందరూ కూడా శ్రీహరి రాకను గ్రహించిన వారై నానావిధ పుష్పములచే శ్రీహరి తాలూకా పాదాలను పూజించారట, దివ్యగంధాలను సమర్పించారట, ధూపదీపాలను చూపారట, అక్షతలను చల్లారట, ఫలములను నివేదించి కీర్తనలచే స్తుతించి శంఖ తాళాదులచే జయ ధ్వనులు చేసి త్రివిక్రమ కరుణాసాగర అని పిలిచి బ్రహ్మదేవుడు లోకపాలురు స్తుతించారట. వనచరేశ్వరుడైనటువంటి జాంబవంతుడు ఏం చేశాట, అది జాంబవంతుడి తాలూకు అప్పటి నుంచి ఉన్నాడు ఆయన, సప్తర్షి మండలమే ఆయన. ఆ మహాత్ముడు ఏం చేశాడంటే అన్ని దిశలకు పోయి మహావిష్ణువు యొక్క విజయము ఎలుగెత్తి చాటి చెప్పాట. ఆయన ఒక్కడే ప్రదక్షిణ చేసేట ఆ రూపానికి. మనకి సుందరకాండ ఘట్టాల్లోకి వస్తుంది ఆయన. ఏంటంటే వీళ్ళందరూ ఎన్ని యోజనాలు వెళ్ళగలరు అని ఒకరొకరు బేరేజ్ వేసుకుంటున్నప్పుడు జాంబవంతిని అడిగితే, ఒకప్పుడు నేను ఈ బాగా వయసులో ఉండేటప్పుడు ఇవన్నీ తిరిగాను, ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు అని ఆ చెప్పే ఘట్టంలో ఆయన ఈ సమస్తం తిరిగాడు అని చెప్పడం అసంగతం కాదు.
ఏంటంటే అలాగ వామనావతారం నుంచి బాగా వృద్ధుడైనటువంటి వాడాయన. ఎప్పటివాడు వామనావతారం దగ్గర నుంచి శ్రీరామావతారమే కదా, కృష్ణావతారం కూడా చూసి జాంబవతి నుంచి చేసినటువంటి ఆ ఎటర్నిటీ పొందినటువంటి వాడు. అది జాంబవంతుడి చిరంజీవి. అంచేత ఆయన అలాగా మహావిష్ణువుని యొక్క విజయమును ఎలుగెత్తి చాటి చెప్పాట. అన్ని జగములందు తానే నిండి ఉన్న జగన్నాథుని గాంచి ఆనందముతో నిండిన మనస్సుతో బలి తదితర వ్యక్తులు కూడా ఆయన్ని స్తుతించారట. అంత తిరిగి పూర్వపు వామన రూపంలో ధరించి మళ్ళా విష్ణువు ఏం చేశాట, ఆయన ముందు నిలబడ్డాట బలిచక్రవర్తి ముందర. ఈ పొట్టివాడు మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు, చుట్టూరా ఉన్నటువంటి రాహు, ఏతి, ప్రహేతి అనేటువంటి ఆ రాక్షస ఘన ముఖ్యులు ఉన్నారట అక్కడ. వాళ్ళందరూ ఈ పొట్టివాడు 3 అడుగుల మేర దానం అడిగి సకల మహీమండలము కూడా ఆక్రమించాడు. వీడు కపట బ్రహ్మచారి రూపంలో వచ్చిన శత్రువైన విష్ణుడని ఎరుంగని సత్యసంధుడైన మన రాజు మాట కట్టుబడి ఇచ్చేశాడు. అతని తప్పేమీ లేదు. ఈ గుజ్జువాడు ఎదిరింప సఖ్యము కాని తేజప్రభావముచే ఈ జగములను పరిగ్రహించి ఇంద్రాదులకు ఇచ్చివేయదలిచాడు. వీరిని పోనివ్వకుండా పట్టుకొని బంధించితే కర్తవ్యమని వాళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారట. ఇలా చర్చించుకుంటూ ఉంటే వాళ్ళు ఈయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారట వాళ్ళందరూ. అయితే వీళ్ళు ఇటువంటి వారే, ఈయన చుట్టూ ఉన్నవాళ్ళు. ఇక ఈయన వైపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సునందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారట. అప్పుడు ఇది జరగాల్సింది మా గురువుగారు నాకు శపించారు, నువ్వు నా మాట వినలేదు కనుక నువ్వు పదభ్రష్టుడు అవుతావని గురువుగారు శపించారు కనుక ఆ శాపం ఇప్పుడు జరుగుతుంది. మీరు తొందరపడకండి, యుద్ధం చేయాల్సింది ఏం లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళందరినీ కూడా పోరాడొద్దని చెప్పాడట బలిచక్రవర్తి. చెప్పి ఇంకేమి ఇవ్వగలను నీకు అని, అది ఏ రకంగా కూడా ఈ బలి మాత్రం అలాంటి దివ్యమైన స్వరూపాన్ని చూశాడు. పొట్టిగా ఉన్నటువంటి ఈయన్ని చూశాడు, ఇలా చూశాడు, అలాగూను చూశాడు. అంటే లోపల అంతర్ముఖంగా అంటే మనలో పొట్టిగా ఉన్నటువంటి వాడిని చూశాడు ఆయన. ఈ బ్రహ్మాండంగా వ్యాపించిన వాడిగా కూడా ఆయన్నే చూశాడు. ఈ 2 రకాలుగా చూస్తే ఆయన ఏమాత్రం కూడా భయం లేదట ఆయనకి. భయం ఇంకేముంది, నిర్భీతి ఎప్పుడు వస్తా తెలుసా, అంతర్యామిని తెలుసుకున్నాక ఇంకా వాడి భయం ఉండదు. కారణం ఏంటంటే ఇంకెక్కడ పోతాం మనం, నువ్వంతటా ఉన్నావు, నేను పోయినా నీలోకి పోతాను, పుట్టినా నీలోంచి పుడతాను, నాకు నీ ఎడబాటు నాకు లేదు. జ్ఞాని ఇప్పుడు కూడా ఒకటే భావన చేస్తాడు. జ్ఞానం అంటే అదే. ఏంటంటే నేను పోవడం అంటే ఈ ప్రపంచం అనుకునే పోవడం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం, పోవడం, అంతే కదా. శరీరంలో రావడం జన్మ. ఈ 2 ఎవని యందు జరుగుతున్నాయి, ఈశ్వరుని యందు జరుగుతున్నాయి, పరమాత్మ యందు జరుగుతున్నాయి. కనుక నాకు పోయింది ఏముంది, వచ్చింది ఏముంది, ఆయనలోనే మార్పు చెందుతూ ఉన్నాను అంతే తప్పితే నేను ఎప్పుడు కూడా ఆయనలో ఆయనగా ఉన్నాను అనేటువంటి ఒక దివ్యమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది తెలిసిన వాడికి ఇంక భయం ఏముంది. ఎక్కడికి వెళ్తాం, ఆయనలోకి వెళ్తాం. వస్తే ఎక్కడికి వస్తాం, ఆయనలోంచి వస్తాం. ఇంకా అక్కడి నుంచి దాటి ఇంకొకటి ఉందా, లేదు కదా. అదే అద్వైతము. ఆ ప్రతిపాదన అంతా కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. అదే ఈశావాస్య ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తు చెప్పింది అదే. అందుకోసం ఇంకేమంటావు నాయనా, నువ్వేంటి 2 అడుగులు ఇచ్చావు, ఇంకా 3 పాదముల మేర ఇస్తానన్నావు కదా. మరి భూమితో సహా సూర్యచంద్రులు ఇవన్నీ కూడా 1 పాదం అయింది నాకు.
స్వర్గాది ఊర్ధ్వలోకాలన్నీ కూడా రెండో పాదానికి సరిపోయాయి. ఇక నీకున్నదల్లా కూడా నీదనుకుంటున్నదా ఏదైతే ఉందో అదంతా కూడా ఈ రెండు పాదాలకే అయిపోయింది. ఇంకా మూడో పాదం నీది అయిన ఏదియును లేదు కావున ఇచ్చేదనని చెప్పి ఇవ్వని పాపానికి నీకు నరక ప్రాప్తి కలుగుతుంది కదా. మరి కావున దుర్గతి కలగక ముందే సత్వరంగా ఇప్పుడే నాకు ఇవ్వాల్సిన మూడో పాదం తలకు స్థానాన్ని చూపించు అన్నాడట వామనమూర్తి. అంచేత బ్రాహ్మణుడికి చెందింది తిరస్కరించడానికి బ్రహ్మదేవుడికి కూడా వశం కాదు అంటారు అని ఇట్లు వామనుడు పలుకుగా, సత్యభంగ దోషము తగులరాదని నిశ్చయించిన వాడై శోకమునకు ఏమాత్రం లోను కాకుండా ఆ దానవశ్రేష్ఠుడు ప్రసన్న వదనంతో ఆ చిన్ని వటువుతో ఇలా అన్నట్ట, సూనృతంబుగా నీ నుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకులేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, నిరయమునకు ప్రాప్త నిగ్రహంబునకును పదవిహీనతకును బంధనమున కర్ధభంగమునకు నకిల దుఃఖంబునకు వెరవదేవ బొంక వెరచినట్లు. ఓ నిర్మలాత్మ అని భగవంతుని సంబోధించేట. సత్యవాక్కులే కానీ వేరొక పలుకు నా జిహ్వ పలకదు అని చెప్పాట. నేనెన్నడూనూ బొంకజాలను, నా మనస్సులో బొంకుకు తావులేదు. నీ మూడవ పాదము నిజముగా నా శిరముపై నిలుపుము. బ్రాహ్మణోత్తమ ఓ దేవా, నేను అసత్యమాడుటకు భయపడినంతగా నరకమునకు గాని ప్రాప్తమగు భాగ్యమునకు అడ్డమైన అవరోధమును కానీ పదభ్రష్టతకు కానీ బంధింపబడుటకు కానీ ధన నష్టానికి కానీ సకలమైన దుఃఖాలకు కానీ ఏవి సంభవించినా కూడా నేను నా వాక్కుని దాటను, నేను భయపడను అన్నాడు. ఆ నిర్భయత్వం ఎందుకు వచ్చింది ఆయనకంటే ఈశ్వరత్వం వచ్చింది కనుక నిర్భయత్వం వచ్చింది. అంటే సమస్తము నిండి ఉన్నటువంటి వాడిలో తాను భాగమైపోయాడు కనుక ఆయనకి భయం లేదు. బయట చూసేవాడికి భయం, అదైన వాడికి భయం లేదు. ఎవరో ఆయన నిద్రాహారాలు అవి కూడా అతీతంగా వాటి మీద దృష్టి లేకుండా తపస్సు చేస్తున్నటువంటి వాడికి ఆయన చూసి మనకి భయం వేస్తుంది. ఈయనకి ఆకలి ఇదేంటండి, దోమలు కుట్టవేంటండి, ఏం చలి ఇదేంటండి. ఆయనకి లేదు, అది చూసేవాడికి ఉంది. కానీ ఆయనకి లేనప్పుడు ఆయన బాగానే ఉంటాడు, బాగుండకపోతే అందులో ఎందుకు ఉంటాడు. ఆ రకంగా ఈయనకి దుఃఖం లేదు. ఖచ్చితంగా చెప్పాడు, నాకు ఏ రకమైనటువంటి ఎలాంటి నువ్వు బంధించినా సరే, నరకంలో పడేసినా సరే, ఏం చేసినా సరే, నేను మాత్రం అంటే ఛాలెంజ్ చేసినట్టు కాదండి. అది గుర్తుపెట్టుకోవాలి. బలి ఛాలెంజ్ చేసేయండి ఈ రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. అలాగేం కాదు. అది నువ్వు ఎక్కడ ఉంచినా పర్వాలేదు, నీ ఎక్కడున్నా నువ్వు ఉన్నావు తెలిసింది కదా, అది నిరూపించాడుగా. ఎక్కడున్నా నీ దగ్గరే ఉన్నప్పుడు నాకు ఎక్కడుంటే ఏంటి. సమర్పణ బుద్ధితో మాట్లాడే మాటలే కానీ ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పిన మాట మాత్రం కాదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే పవిత్రమైనటువంటి గ్రంథం, అందుకే నిర్మలాత్మ అని స్వామిని ప్రార్థించాడు. అంచేత మరి ఆ ప్రార్థనను చదువుకోవాలంటే మనకి నిర్మలాత్మ ఉండాలి కదా. నిర్మలమైన మనస్సు ఉంటేనే ఆ ప్రార్థన ఏంటో మనకి కూడా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. భద్రుడతనికి వీళ్ళందరూ అయ్యయ్యో, మిగతా వాళ్ళందరూ ఏమి దౌర్భాగ్యం అనుకుంటున్నారు. చూస్తున్న వాళ్ళకి ఈ స్థితి లేదు కనుక వాళ్ళందరూ కూడా ఓహో ఎంత దౌర్భాగ్యము, మూఢుడు సత్యము దానము కరుణ ధర్మవర్తన సద్గుణములకు దూరుడై
ఈ మిథ్యా ప్రపంచమే నిజమని, జీవితం దృఢమైనదని నమ్మి జీవితం గడిచిపోవటను గుర్తింపగా ఇవన్నీ కూడా భావిస్తున్నాడు అని నాకు ఇప్పుడు సత్యం అర్థమైందని తనకు తనకి తెలిసినటువంటి తనకు దర్శనమైన సత్యాన్ని పరమాత్మతో చెప్పుకుంటున్నాడు. బలిచక్రవర్తి ఏమనంటే, చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనముల స్థిరములు, ధనువతి చంచల కార్యార్థులన్యులు గడచు, కాలమాయువు సత్వరమతి శీఘ్రమని కాదే, తమ తండ్రి నధికరించి మాతాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు, నీ పాద కమలంబు నీతి చేసే. భద్రుడతనికి మృతి లేని బ్రతుకు గలిగే, వైరులై కాని తొల్లి మా వారు గాన రద్దివై వచ్చే నీవు, నన్నడుగుటెల్లా పద్మలోచన నా పుణ్య ఫలముగాదే అన్నాడు. మహాత్మా పరమ పవిత్రుడు సాధుసత్తముడు మా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు నాడే, తన తండ్రిని కాదని నీ పాదకమలముల చింత నిష్ఠతో చేరాడు. ఆయనకేం తెలియక కాదు. ఆయన నాకు ఇట్లా చెప్తూ ఉంటాడు, చుట్టాలు దొంగలరానైనా దోచుకుంటారు, పుత్రులేమో అప్పుల వారి వలె ధనం కొరకు పీడిస్తూ ఉంటారు, స్త్రీలు సంసార మోహబంధమునకు కారకులు. స్త్రీలంటే స్త్రీలే కాదు, స్త్రీలకు పురుషులు కూడా. ధన సంపదలు అస్థిరములు, తను అతి చంచలమైనటువంటిది, ఎప్పటి పోవునో తెలియదు, కార్యార్థులు ఇబ్బంది పెట్టేవారు, కాలమేమో గడిచిపోతూ ఉంటుంది, ఆయువు అతి శీఘ్రముగా పోవునట్టుది అని మనవడికి బాగా మంచిటి. అది ప్రహ్లాదుడు ఇచ్చినటువంటి పెంపకం. అది బలిచక్రవర్తికి ఈ సంస్కారం కూడా. కనుక అసలు మృతి లేని బ్రతుకు ఏదే ఉందంటే ఆయువు కూడా ఎప్పుడో నాడు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక స్థిరమైనటువంటిది ఏదో అది మా వాళ్ళు నీకు శత్రువులై, మా పూర్వీకులు నిన్ను దర్శించలేకపోవడం వల్ల వాళ్ళు పొందలేకపోయారు. నువ్వు స్వయంగా నా దగ్గరికి వచ్చి కోరి మరీ నన్ను ఈ రకమైనటువంటి స్థితిని కల్పించావు. అంచేత ఇది నాకు విశేషమైనటువంటి పుణ్యఫలం అని దైత్యేంద్రుడు చెప్పేసరికట ప్రహ్లాదుడు దర్శనమిచ్చేట. ఇంకా వీళ్ళందరూ కూడా ఈ వరుణపాసంతో బంధించేట ఈయన్ని, ఆ శిరస్సు. బలి తాతగారికి సరి అయిన విధముగా ప్రణామములు ఆచరింపజాలక కిన్నుడై తాతగారు కనిపించారు. ఈయనేమో కట్టబడి ఉన్నాడు, చుట్టబడి ఉన్నాడు వరుణపాసంతో. అంత ప్రహ్లాదుడు యజ్ఞవేదికపై సునందాది పరిచర సమేతుడై కూర్చుని ఉన్న వామనమూర్తిని గని పులకిత శరీరుడై ఆనంద భాష్పాలు రాల్చుచు దండ ప్రమాణం చేసి ఇలా అన్నాట, దేవాదిదేవ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఈ బలికి ముందు ఇంద్రపదవి ఇచ్చావు, ఇప్పుడు తొలగించావు, ఇది చాలా మంచి పని. అహంకార మోహముల వల్ల గర్వాంధ తమస్సు వికారం అందించుచూ ఉంటుంది. దాన్ని పోగొట్టి కరుణతో రక్షించడం అయింది. అంటే ఒక అహంకారం ఇచ్చేటువంటి స్థితిలో కూర్చోబెట్టి మళ్ళీ దాన్ని తొలగించడం అంటే, ఏదైనా తీసేయడం అంటే అది నీలోకి తీసుకురావడమే. అదే ఆయన ఒక్కొక్కరికి ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి అన్నట్టుగా వాడి కష్టం ఏంటంటే దివ్యమైన మార్గాన్ని చూపిస్తాడు. అలాగే రోగమేమో దేవుని గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు ఇంద్ర పదవి ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేవే, ఆ లాగటం అనేది నువ్వు పడదోయటం కాదు, ఇది ఈశ్వరంలోకి ప్రవేశపెట్టడం.
మా వాడికి మంచి పని చేసావని అన్నట్టు ఆయన. ఎంత బాగుందండి. కనుక ఆ నారాయణుడికి నమస్కరించి ఇలా పలుకుతూ ఉంటే ఈ బలి చాలా ఆనంద పరవశుడై ఆయనట ఆయన నిశ్చేష్డే అలా ఉన్నట్ట. ఎక్కడ పెట్టమంటావు అది అంటే మూడోది ఇవ్వలేదుగా ఇంకా ఆయన తలక ధర్మపత్ని వింధ్యావళి అందట వామనుని కడకు చేరి ప్రణామం చేసి, స్వామి, ఈ సకల లోకాలకి కూడా నువ్వు స్వామి ఉండగా ఇది ఎంత నీ క్రీడాస్థలం ఈ లోకం అంచేత వీళ్ళందరూ కూడా లోకులు, పరులు, కుమతులు తామే లోకాధీశుడు అని భ్రమిస్తున్నారు. నిజంగా నువ్వే లోకాధీశుడివి. ఆశ్రిత మందారా, ఈ దైత్యనాథుడు నీకు దానం ఇవ్వననలేదు, ఇవ్వరాదు పొమ్ము అని అనలేదు. 3 లోకముల రాజ్యములు నీకే ఇచ్చాడు. మరి ఆ దైత్యుని ఈ విధంగా బంధింపనేల ఓ చిత్తచోర శ్రీహరి అని వింధ్యావళి విన్నవింపగా, స్వామి ఎందుకు ఇలా చేశావు? నీకు ఇవ్వనని అనలేదు ఆయన. ఈ సమస్త లోకాలు ఎవరికైనా చెంది ఉన్నాయా? నీకే కదా చెంది ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నువ్వు ఆడిన ఆటలో భాగస్వాములే కానీ వాళ్ళకి ఎవరికీ చెందింది కాదు కదా, నీకే చెందింది కదా ఇదంతాను. నువ్వు ఎందుకు ఇలా చేసావు అనేసరికట బ్రహ్మదేవుడికి అక్కడికి వచ్చారట. ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, భూతలోకేశ్వరా భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంజ తన సొమ్ము సకలంబు దప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింప నరుహుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరుపు దీచి తోయపూరము చల్లి దౌర్వాంకురంబుల జేరిని పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ నెరిగి తన రాజ్యమంతయునిచ్చినట్టి బలికి దగునయ్య దృఢపాస బంధనంభూ అన్నాడు బ్రహ్మదేవుడు. ఓ దేవా, దేవవంజ, భూతలోకేశ్వర, భూతభావన, ఈ బలిదైత్యుడు గొప్ప దానపరుడు. తనకున్నదంతా మాట తప్పకుండా నీకే అర్పించాడు. కమలలోచన, ఇతడు దండింపదగినవాడు కాడు, కరుణింపవలసినవాడు. ఇతని బంధవిముక్తిని చేసి భయము తొలగింపుము. నీ పాదపద్మములను అభిషేకించి దుర్వాక్షతలతో అర్చించినట్టి భక్తియుక్తుడు. సర్వలోకేశ్వరుడైన నీవు వచ్చి స్వయముగా అడిగితివి కనుక నీకు సర్వము హరించివేయగలవని తెలిసియు తన రాజ్యమంతా దారవోసినట్టి బలికి ఈ దృఢపాశ బంధనము తగునా జగన్నాథ అని అడిగిన బ్రహ్మతో భగవంతుడు ఇలా అన్నట్ట. ఇక్కడ చాలా చిత్రంగా ఉంది చూడండి. బలికేమో తనకి ఏదో అన్యాయం జరుగుతుందని ఆయనకి అనిపించలే, విష్ణువుకేమో ఆయనకి ఏదో అన్యాయం చేస్తున్నానని ఆయనకి అనిపించలే, మధ్యలో బ్రహ్మదేవుడు కూడా అన్యాయం అనిపించింది. అంటే విష్ణులీల ఎలా ఉంటుందో చూడండి. అంటే వింధ్యావళికి పాపం ఈయన ఏం చేశాడు, నీ పాదాలు పట్టుకున్నాడు కదా, వీడికి ఎందుకు ఈ స్థితి అని ఆమె అనుకుంది. భర్త బ్రహ్మదేవుడు కూడా పాపం సృష్టించిన వాడికి కూడా అర్థం కాలే విష్ణులీల. అది అటువంటి మాయాస్వరూపుడు స్వామి. ఎవ్వని గరు నింప నిశ్చయించి తిని బాని అఖిల విత్తంబునే నపహరింతూ. ఆయన ఎవరినైతే నేను కరుణిద్దాం అనుకుంటున్నానో వాడి మొత్తాన్ని నేను దోచేస్తానన్నాడు. అంటే ఆక్రమించేస్తానన్నాడు. అదేట అంటే వారి విధానం అది. ఎవ్వని కరుణింప
నిశ్చయించి తిని వాని అఖిల విత్తంభునేనపహరింతు సంసార గురు మదస్తబ్దుడై ఎవ్వడు దెగడి లోకమునన్ను ధిక్కరించు నతడెల్ల కాలంబు నఖిల యోనులయందు పుట్టును దుర్గతి బొందు పిదప విత్తవయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నాకూర్చి రక్షింపవలయువాడు స్తంభ లోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుండు. మొత్తం పూర్తిగా ఈ ఒక్క పద్యాన్ని మనం వామన గీత అని చెప్పుకోవచ్చు. మొత్తం తత్వం అంతా కూడా స్వామి మన యందు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. పద్మాసన, ఓ బ్రహ్మ, నీకు తెలుసు కదా, ఎవ్వనిపైన నేను కరుణ చూపిస్తానో వాని యొక్క సకల సంపదలని అపహరిస్తానన్నాడు. ఎవడు అహంకారంతో కూడి మిక్కిలి మదంతో ఉంటాడో, సంసార మైకంతో ఉంటాడో, ఎవడు నన్ను తిరస్కరించి దూషిస్తాడో వాడికి నానా గర్భాల్లో జన్మించేటట్టు చేయటం కోసం అనేకమిస్తూ ఉంటాడు. వాడు కర్మలు చేస్తూ ఉంటాడు, అలా పుడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, ఇట్లా చేస్తూ ఉంటాడు. అట్టివాడు పిదప ఎప్పుడు ధన యవ్వన రూప బల విద్య ఐశ్వర్య జన్మకర్మల ఆధిక్యతతే కలు గర్వాహంకారాలు మళ్ళీ ఎప్పుడో వదిలించుకుంటాడో వాడు ఎవడైతే నా యందు మనసు లగ్నం చేస్తాడో వాడు దానికి అజ్ఞానాన్ని లోభ దురభిమాన సంసార వైభవ మత్తుడే వాడు నశించుటకు ఇష్టపడ్డు. అంచేత ఇవన్నీ ఉన్నటువంటి వాడు, బాగా చిక్కుకున్నటువంటి వాడు సంసారంలో ఏది వదిలిపెట్టడానికి ఇష్టపడ్డవాడు. చిక్కుకోలేని వాడు నాకు ఏదైనా సమర్పించడానికి సిద్ధపడతాడు. కనుక సమర్పించేవాడు అంతటా నేనున్నానని తెలిసిన వాడు చిక్కుల్లో పడ్డు. అందుకోసం మీకు కనిపించే ఈ బంధాలు ఉన్నాయే మీకు సంబంధించినవి, మీరు చూస్తున్న బంధాలు తప్పితే బలికున్న బంధాలు కావేవి. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అందుకోసం ఆయన ఈ బంధాలకు సంబంధించిన వాడు కాదు, ఈయన పరిపూర్ణంగా శరణాగతి చెందినటువంటి వాడు. అరే ఇవన్నీ పోయాయే, ఈయనకి అన్యాయం జరిగిపోయింది, ఇవన్నీ చూస్తుంటే ఈయన కట్టబడినటువంటి పాశాలలాగా మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. నిజానికి ఎవరైతే నన్ను నమ్ముకుని ఉంటాడో వాడిని పరిపూర్ణంగా నేను ఆక్రమించేస్తాను. అంటే వాడిదంతా కూడా నేను దోచేసుకుంటాను. హరి అంటే హరించేవాడే. హరియను అక్షరములు హరించును పాతకములు అంటాం కదా, సమస్తాన్ని హరిస్తాడు. కనుక ఈ పుణ్యాత్ముడు గురుశాపవశమైన రాజ్యభ్రష్టుడయ్యాడు. నిర్మల చిత్తుడే సన్మార్గమును దయను సత్యమును ధర్మమును విడువకుండా జ్ఞాని అయి దుస్సాధ్యమైన మాయను జయించిన మహనీయుడు అని చెప్తున్నాడు వామనుడు. అల్పుడు కాడు, నువ్వు అనుకున్నట్టు, మీరందరూ అనుకున్నట్టుగా కాదు ఈయనకి. ఇతడు అసురనాథుడిని అని, పాపరహితుడని, ఇతని కట్టుబాట్లు ఎంతవరకు నున్నవో చూసిదమని నేను ఇంత మాట్లాడి తిని. ఇతడు నిజముగానే సత్యవ్రతుడు. ఇవి కట్టిన తర్వాత నాకెందుకు ఇలా ఈ అన్యాయం, నేనేం చేస్తాను, తిరుగుబాటు ఏమైనా చేస్తాడేమో అని ఇది నేను కల్పించాను కాసేపు. నిర్మలాచారుడు అనమాట. అంటే ఈయన నిర్మలమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. మేలు నాకు చాలా సంతోషం కలిగింది అన్నట్ట వామనమూర్తి. ఇప్పుడు చెప్తున్నాను విను అని చెప్పి ఈ సౌవర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడు అవుతాడు. తదుపరి దేవతలకు అర్హత కలుగు నా ధామమునకు దేవతలందరూ ఎక్కడ చేరుకుంటారా, నా ధామం ఏదైతే ఉందో అక్కడికి ఇతను రావిస్తాను ఆ ఇంద్రపదవి అయిన తర్వాత. అంతవరకు ఇతని దయతో నేను రక్షిస్తాను. అంతవరకు ఇతడు వృద్ధి చెందినటువంటి వైభవం పూర్తిగా ఉన్నటువంటి సుతల లోకమును ఉంటాడు. అంటే ఈయనకి ఏ లోకాన్ని కట్టబెట్టి సుతలం అంటే మంచి తలము.
ఆ సుతల లోకానికి అంతవరకు ఆయన అక్కడే ఉంటాడు. అచ్చట ఏముంటాయి సుతలంలో అంటే మంచి తలంలో ఉన్నటువంటి వాడికంటే చాలా రైట్ పాత్, మంచి అంటే సరైన కక్ష అది. ఆయన ఏదో చేసిలే. ఇక్కడ వామన చరిత్ర చదువుకుంటే సుతలంలో ఉంచాడు స్వామి, మంచి తలంలో ఉంచాడు. సుదర్శనంలో ఉంచినట్టుగా సుతలంలో ఉంచాడు. అచ్చట వ్యాధులు, దప్పులు, నొప్పులు, బాధలు ఉండవు. ఎక్కడుంటే ఇవన్నిటికి ఏవి ఉండవో అటువంటి స్థితిలో ఈ బలిచక్రవర్తిని ఉంచాడు. ఇది విశ్వకర్మచే నిర్మింపబడి ధనుజులు ఆకాంక్షించే లోకమని పలికి బలితో భగవంతుడు ఈ రకంగా అన్నట్ట. ఏమని? ఓ ఇంద్రసేన మహారాజా, నీకు శుభమగుగాక, భయపడకము. నీ దానశీలత అతి ఉన్నతమైనటిది. సుతల్లోకములో దేవతలు కూడా నివసించుటకు ముచ్చటపడుదురు. అచ్చట నుండి వారికి దుఃఖములు, కష్టాలు, ఆతురతలు, దుర్మరణము, నొప్పులు ఉండవు. నీవు సుతలములో నుండుము. నీ ఆజ్ఞను, నీ శాసనమును మన్నించి నీ శత్రువులు నా చక్రమును ఇచ్చి సంహరించును. మన్నింపనటువంటి వారికి అంటే ఆయనకి రక్షగా తన చక్రాన్ని ఇచ్చేట ఆయన స్వామి. అందుకోసం బలిచక్రవర్తి కాపలా స్వామి యొక్క చక్రమే. అంటే స్వామి ఆయనకి రక్షణ కవచంగా ఉంటాడు అని చెప్పాడు. అంచేత నేను ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటాను. కరుణతోడ నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నేను దర్శనం ఇస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నీవు నన్ను ధ్యానించుచుండుట చేత నీలోని అసురీభావములు తొలగిపోయి నీవు నిర్మలుడు వగుదువు. నా యొక్క ఆజ్ఞగా భావించి సుతలములో మనోజ్ఞముగా జీవింపుము అన్నాడు. ఏం పనిష్మెంట్ ఇచ్చాడండి అని పలికినటువంటి శ్రీహరి యొక్క అమృతవాక్కులు వేణులు వినుచుండా కన్నుల నుండి ఆనంద బాష్పములు కురియగా, మేనువులు పులకరింపగా, చేతులు మోడ్చి ఆ రాక్షసపతి కీర్తించేట భగవంతుణ్ణి. ఈ రకంగా ఈ త్రివిక్రముడు తాలూకా విక్రమమైనటువంటి చరిత్ర మనం ఈ రకంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందులో జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భగవంతుడు సమస్తము ఉన్నటువంటి వాడు. కేవలం ఈ నామరూపాలుగా ఉండేటువంటి ఏదో మనం అనుకుంటున్నటువంటి విష్ణువో, మనం అనుకున్నటువంటి శివుడో, మనం అనుకున్న గణపతో మాత్రమే కాకుండా ఈ సమస్తము అంటే చరాచర జగత్తంతా కూడా నిండినటువంటి తత్వం ఏదైతే ఉందో అది విష్ణుతత్వము, అదే భగవతత్వము. అంచేతే ఈశావాస్య ఉపనిషత్తు చెప్పినట్టుగా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యం జగత్ క్షేణ భుంజీత మాగృత కస్య సిద్ధనం. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యందు వసించింది, ఈశ్వరమయంగా ఉంది. ఇందు ఎంత చిన్న భాగమైనా కూడా ఈశ్వర రహస్యమే ఈ జగత్తంతయు. ఈశ్వర స్వరూపమని తెలిసినటువంటి వారు ఈ వస్తు సంపదల యందు వ్యామోహం చెందరు, నాది అని వ్యసనపడరు, కావున వారు ఈశ్వరానుభూతిని పొందుదురు అనేటువంటి ఒక మహామంత్రం యొక్క వ్యాఖ్యానంలాగా మనకి ఈ వామన చరిత్ర అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఆ వామనుడు మనలో భూర్భువస్వ లోకాలన్నింటినీ కూడా వ్యాపించి ఆయనే మనకు సర్వస్వమై ఆయన యందే మనం సదా వర్తిస్తూ మన జీవితములను ధన్యము గావించుకొందుముగాక, అట్లు ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించునుగాక అని చెబుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.